అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 18 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కొన్ని తలుపులు మూసుకుపోవడము నీ ప్రయాణం ముగిసిందని కాదు. నీ కోసం తెరుచుకునే తలుపు ముందు ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 18, 2026 వారం మంగళవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, శ్రావణ మాసము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము, సూర్యోదయము 6 గంటల 3 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 36 నిమిషములకు, చంద్రోదయము 10 గంటల 52 నిమిషములకు, చంద్రాస్త సమయము 10 గంటల 25 నిమిషములకు. ఈ రోజున తిథి షష్ఠి. ఆగస్టు 17 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 18 సాయంత్రం 5 గంటల 50 నిమిషముల వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున నక్షత్రము స్వాతి. ఆగస్టు 18 తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషముల నుంచి స్వాతి నక్షత్రం ప్రారంభమయ్యి ఆగస్టు 19 ఉదయం 6 గంటల 46 నిమిషముల వరకు ఉంటుంది. పూర్తిగా స్వాతి నక్షత్రం ఉంటుందండి. ఈ రోజున రాశి సింహరాశి. ఈ రోజు జన్మించిన వారందరూ సింహరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం ఏమిటో ఇప్పుడు చూద్దాము. యోగం శుక్ర. ఆగస్టు 17 ఉదయం 3 గంటల 28 నిమిషముల నుంచి ఆగస్టు 18 ఉదయం 3 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి బ్రహ్మ. కరణము తైతుల. ఆగస్టు 18 సాయంత్రం 5 గంటల 51 నిమిషం వరకు. తదుపరి గరిజ. ఆగస్టు 19 ఉదయం 6 గంటల 31 నిమిషం వరకు పూర్తిగా గరిజ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము ఉదయం 10 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 35 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 25 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 11 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 57 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 2 నిమిషముల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషముల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 15 నిమిషముల వరకు. అమృత కాలము రాత్రి 9 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 42 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 5 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము గంగాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి కుబేరుడి వాహనం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున స్కంద షష్ఠి, మకా కార్తె, మొదటి శ్రావణ మంగళవారం అండి. పంచాంగం ప్రకారం ఈ రోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి పంచాంగం ప్రకారం ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 19 ఉదయం 6 గంటల 3 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 18 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.